వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 15వ భాగము 89 నుంచి 94 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. పరమ గురుల జేర పతిత భావనములు అణుగుచుండు జనులకు అవని మీద గురుల బోధనములు గురుమతినిచురా గురురి బోధనములు గురుమతినిచురా కాళికాంబ తనయా కాళికాంబ తనయా కనుము కృష్ణ కనుము కృష్ణ. అపవిత్రమైన భావాలు, కార్యకలాపాలు జీవనోపాధి కోసం ఆచరించే వారికి అలా చేయటం తప్పుగా అనిపించకపోవచ్చు. కానీ లోకంలో సహజంగా కొన్ని ఆచరణయోగ్యమైనవి, మరికొన్ని ఆచరించకూడనివి ఉంటాయి. సాంఘికపరమైన మంచి పనుల్నే అందరూ ఆహ్వానిస్తారు. భుక్తి కోసమైనా భక్తి కోసమైనా చేసే పనులు కొంచెం ఆమోదయోగ్యంగా ఉండాలి. లేకపోతే భ్రష్టులని సంఘం నుంచి దూరం చేస్తారు. అలాంటి వారు సంస్కరించబడాలి అంటే సద్గురువును ఆశ్రయించవలసిందే. అప్పుడే వారిలో అలాంటి భావాలను దూరం చేసుకోగలిగే విచక్షణ కలుగుతుంది. ఎలాంటి దుష్ట భావాలనైనా సద్గురువుల సన్నిధిలో తొలగిపోవలసిందే. ఎంత మురికిగా ఉన్న నీటిలోనైనా చిల్లగింజను అరగదీసి కలిపితే దానిలో మకిలి, మురికి అంతా కిందకి చేరి పైన తేట నీరు మిగిలినట్టుగా జడులను సైతం చైతన్యవంతులుగా చేసే శక్తి గురువులకు మాత్రమే ఉంటుంది. వారి నోటి నుంచి వెలువడే శక్తివంతమైన అమృత వాక్కుల వల్ల అపవిత్ర భావనలు తొలగిపోతాయి. గురుమతి అనగా గురువులకుండే శ్రేష్టమైన మతి, ఆలోచన, బుద్ధి అని మనం చెప్పుకోవటం సహజం. కనుక గొప్పవారి దగ్గర చేరినప్పుడు గొప్ప బుద్ధులు, మంచి అలవాట్లు రావటం సహజం కదా. అందువల్ల విశిష్ట గుణ సంపన్నులైన ఉత్తమ గురువుల్ని ఆశ్రయించటం వల్ల జన్మలు చరితార్థమవుతాయని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. గొప్ప గురులు జగతి నొప్పుగానున్నను శిష్ట శిష్యులెప్పుడు చేరుచుంద్రు. గొప్ప గురులు జగతిన్ ఒప్పుగానున్నను శిష్ట శిష్యులెప్పుడో చేరుచుందురు. సద్గురుని యశమ్ము సచ్ఛాత్రమూలము సద్గురుని యశమ్ము సచ్ఛాత్రమూలము కాళికాంబతనయ కనుము కృష్ణ. ఆ లోకంలో ఎంతోమంది మంచి గురువులున్నారు. అలాగే మంచి శిష్యులు కూడా ఉన్నారు. కానీ మంచి గురువుల దగ్గర మంచి శిష్యులు అరుదుగా చేరుతూ ఉంటారు. అలాగే శిష్యరికం చేయాలనుకునే వారికి మంచి గురువులను తెలుసుకోవటం ఎంతో కష్టం.
సముద్రంలో లభించే ముత్యపు చిప్పల్లో ప్రతిదానిలోనూ ముత్యాలుండవు, కొన్నింటిలో మాత్రమే ఉంటాయి. ఆ కొన్నింటిలో కూడా మేలుజాతికి చెందిన ముత్యాలు అరుదుగా దొరుకుతాయి. అదేవిధంగా మంచి గురువులకు అరుదుగా మంచి శిష్యులు, మంచి శిష్యులకు మంచి గురువులు దొరకటం జరుగుతుంది. మంచి భావాలు, ఆచరణ కలిగి ఉండటమే మంచి వ్యక్తిత్వం. ఒకరికి మంచిగా కనిపించింది ఇతరుల దృష్టిలో మంచిదిగా అనిపించకపోవచ్చు, కనిపించకపోవచ్చు. అలాగే ఎవరికో కొద్ది మందికే లాభాన్ని చేకూర్చేదాన్ని మంచిగా భావించటం తప్పు. మంచి అనేది సార్వత్రికమైనదిగా ఉండాలి. అంటే అందరూ దాన్ని మంచిగానే భావించాలి. అలాగే ఉత్తమ లక్షణాలు కలిగిన శిష్యులు లభించడం వల్ల గురువులకు మరింత కీర్తి లభిస్తుంది. శిష్యులు తమ గురువుల శక్తిని, గొప్పదనాన్ని తెలియజేస్తూ వారి ఎడల తమ భక్తిని, విధేయతలను చాటుకోవాలి. వారి ద్వారా తాము నేర్చుకున్న విద్యలను, తెలుసుకున్న మంచి విషయాల్ని, తాము పొందిన ఫలితాల్ని, అందుకు తాము ఆచరించిన విధానాల్ని తెలియచేయటం వల్ల గురువుల గొప్పతనం, కీర్తి అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా గురువుల ఆశయాల్ని, ఆలోచనల్ని నెరవేర్చుకునే వీలు అటు గురువులకి, ఇటు శిష్యులకి కూడా కలుగుతుంది. అందువల్ల గురువుల కీర్తికి మంచి శిష్యులు, తల్లిదండ్రుల ఆశయ సాధనకు మంచి బిడ్డలు ఆధారమని ఈ పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. కష్ట సాధనమున కాలము నెరుగుచు ఫలితమెంతో పొందు పరమ గురులు. కష్ట సాధనమున కాలము నెరుగుచు ఫలితమెంతో పొందు పరమ గురులు. మనసు మర్మమెరిగి మాన్యులైయుంద్రురా, మనసు మర్మమెరిగి మాన్యులై ఉందురురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. సాధారణ గురుస్థాయి ఉత్తమ గురుస్థాయికి చేరాలి అంటే కఠినమైన సాధన కావాలి, కఠోరమైన సాధన చేయాలి. ఆ స్థాయికి చేరే సమయానికి కాలచక్రం యొక్క తత్వాల్ని, మహిమల్ని తెలుసుకోగలుగుతారు. కాలచక్రం అనేది రంగు రూపు లేనిది, దిశ దశ అంటే దిశ దిక్కు తెలియంది. రూపం లేని దాన్ని తెలుసుకోవటం, ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియని, ఎవ్వరూ చెప్పజాలని లోకాలన్నిటినీ తన గుప్పిటిలో బిగించి సాధిస్తున్నదో ఎలాంటి గ్రంథాల్లోనూ వివరించటానికి అలవి కాని దాని విశిష్టతను తెలుసుకోవటం అత్యంత క్లిష్టమైన సాధన. దీనికోసం ప్రపంచమంతా తిరిగి శోధించవలసిన ఆవశ్యకత లేదు. ఒకే చోట స్థిరంగా కూర్చుని మనసును మాత్రం 14 లోకాల్లో పరిభ్రమింపచేసే అద్భుత శక్తుల్ని సంపాదించాలి. ఇది కూడా సాధారణ మానవులకి అసాధ్యమైన విషయమే. కారణజన్ములైన వారు మాత్రమే వారు పూర్వజన్మలలోని అపూర్వమైన పుణ్యఫలం చేత ప్రస్తుత జన్మలో ఆ జగన్మాత యొక్క ఒక విశిష్ట రూపాన్ని అధిష్టాన దేవతగా చేసుకుని కఠోరమైన ఉపాసనా బలం వల్ల ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని ఆ దేవి ఆజ్ఞానుసారం యజ్ఞాలను, హోమాలను, మూలమంత్రాలను, ఈ మూల మంత్రాల సాయంతో ఈ యజ్ఞాలను నిర్వహిస్తూ కాలాన్ని మరిచిపోయి అన్నపానాదులకు కూడా సమయం వృధా అవుతుందేమోననే తపనతో, తమ దేహం గురించి ఆలోచనే రాని తమకంతో బాహ్య స్మృతిని మరిచిపోయి ప్రకృతి ధర్మాలకు దేహాలు అతీతంగా మారిపోయిన స్థితిలో వారి మనోనేత్రంతో అన్ని లోకాలు, అందరూ దేవతామూర్తులు, ఏ లోకంలో ఎక్కడ ఏమి జరుగుతోందో
మనసు కోరిన తక్షణం మనోనేత్రంలో దృశ్య రూపంలో సాక్షాత్కారం చేసుకోగల మహా అద్భుత శక్తి లభిస్తుంది. ఈ శక్తి సాధన ప్రక్రియలో వారు ఎన్నో మహిమల్ని లోకానికి ఆవిష్కరిస్తారు. ఆ మహిమలలో భాగమే కాలము యొక్క మర్మాలను, తత్వాలను తెలుసుకోవటం. ఎవరైనా కష్టపడిందే ఏదీ సాధించలేరు. ఎంత కష్టానికి అంత ఫలితం ఉంటుంది. ఉన్నతమైన గురువులంటే పై విధంగా ఆచరించి ఉన్నత తత్వాన్ని సాధించిన వారే గాని వేరు కాదు. వారు తెలుసుకున్న కాల మహిమలను శిష్యులకు బోధిస్తారు. అదేవిధంగా శిష్యుల మనసులలోని మర్మాలను గ్రహించి వారికి తగిన రీతిలో జీవన సత్యాలను వివరిస్తారు. అట్టి ఉత్కృష్ట స్థితిలో నిలిచిన సద్గురువే భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. కనుకనే కాలమ్ము నెరుగుచు అనే ఒకే ఒక్క మాటలో తన అనుభవాన్ని, స్వానుభవాన్ని నింపి పై పద్యాన్ని మనకి ప్రసాదించారు. అంటే కాలం బ్రహ్మస్వరూపము అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక ఆ కాలం యొక్క మర్మాన్ని, కాలచక్రం యొక్క విశిష్టతని తెలుసుకుంటే వీరు కూడా కాలపురుషుడుగా మారగలుగుతారు. అలాంటి ఉన్నతమైన ఉత్కృష్టమైన స్థితిలో ఉన్న భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఈ పద్యంలో తెలియచేస్తున్నారు. ముఖము చూడగానే ముఖ్యులైన గురులు చక్క చెప్పుచుంద్రు సంచితములు. ముఖము చూడగానే ముఖ్యులైన గురులు చక్క చెప్పుచుందురు సంచితములు. ఘన గురువుల చేర కర్మలు తొలగురా. ఘన గురువుల చేర కర్మలు తొలగురా. కాళికాంబ తనయా కాళికాంబ తనయ కనుము కృష్ణ. కాళికాంబ తనయ కనుము కృష్ణ. ముఖం మనస్సుకి ప్రతిరూపం అన్నది చాలా వరకు నిజం. ముఖాలను చూడగానే ఆ వ్యక్తుల గుణగణాల్ని సామాన్యంగా మనం చెప్పేందుకు ప్రయత్నం చేస్తాం. మరి సద్గురువులు అలా చూడగానే అతి తేలిగ్గా చెప్పగలుగుతారు. మనసులోని భావాలు ముఖంపై ప్రతిఫలిస్తాయి. మనసు అనేది ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి వారి ఆహార విహారాలను బట్టి మారుతూ ఉంటుంది. ఆహార విహారాలు ఆలోచనలు బట్టి మారుతాయి. ఆలోచనలు వారిలోని అరిషడ్వర్గాల నియంత్రణపై కొంతవరకు ఆధారపడి ఉంటాయి. అరిషడ్వర్గాల నియంత్రణ పంచేంద్రియాల స్పందన స్థాయిని బట్టి ఉంటుంది. పంచేంద్రియాల స్పందన కంటి చూపు ద్వారా అంతరసంధానమైన శిరస్సులోను భ్రూమధ్య భాగంలో స్థిరంగా ఉండే పీయూష గ్రంథి లేదు ఆజ్ఞాచక్రంలో కలుస్తుంది. ఇదే చర్మచక్షువుల ద్వారా చూసే దృశ్యాలకు కోరికలను ప్రేరేపించే మరియు పూర్వజన్మ కర్మల చిట్టా యొక్క ముద్రిత రూపం అని కూడా చెప్పుకోవచ్చు. పూర్వజన్మల కర్మల వల్లనే అన్నీ జరుగుతాయని హిందూ ధర్మ మూల సూత్రం. మనసులో మెదిలే ప్రతి భావానికి ముఖ కవళికల్లో మార్పు కలుగుతుంది. ఆనందం, సంతోషం, దుఃఖం, వ్యాధిగ్రస్తమైన వారి ముఖం, మృత్యువు ముంగిట ఉన్న వారి ముఖం, ఈ విధంగా కనిపించే వాటిని చాలా వరకు మొహం చూడగానే చెప్పగలుగుతాం వారి స్థితిగతుల్ని. కానీ మనసులోని భావాలను పైకి కనిపించకుండా మనసులో ఆనందంగానో పైకి విషాదంగానో, లేదు మనసులో ఎంత విషాదం ఉన్నా పైకి నవ్వుతూ
ఉత్సాహంగా ఉన్నట్లుగా రకరకాల భావాల్ని వ్యక్తపరుస్తూ కనిపిస్తారు కొందరు. కనుక సాధన వల్ల, అనుభవం వల్ల ఇలాంటి వ్యక్తులను కూడా కొంతమంది తెలుసుకోగలుగుతారు, ముఖాన్ని చూసి చెప్పగలుగుతారు. కానీ పూర్తిగా చెప్పగలిగేవారు చాలా తక్కువగా ఉంటారు. ఏ భావాలు ముఖంలో కనిపించని వారు కూడా అరుదుగా ఉంటారు. అలాంటి వారి గుణగణాలను కూడా ముఖం చూసి చెప్పగలిగే మహనీయులు అరుదుగా ఉంటారు. మానవులుగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ క్షణంలో వారేమి చేస్తారో, ఏమి చెయ్యాలో ప్రతి అంశం అన్నీ లిఖించబడి ఉంటాయనేది ఆస్తికుల విశ్వాసం. ఆస్తికులు అంటే భగవంతుడేందు విశ్వాసం ఉన్నవారు అని. నాటకకర్త రాసిన విధంగా మాటలు, పాటలు, ఘట్టాలు అన్నిటినీ నటులు అనుకరించటం జరుగుతుంది. దేని తర్వాత ఏది అనేది, ఎవరు అనేది నాటకకర్తకు ముందుగా, అంటే విధిని లిఖించిన వారికి, ఆ నాటకాన్ని నడిపించే వారికి తెలుస్తుంది. చూసేవారికి ముందు ఏమిటనేది అంతగా తెలియదు. అలాగే ఘనులైన గురువులు ముందు ఏమిటి, ఎలా అనే విషయాలను కాలచక్ర మర్మాల ద్వారా తెలుసుకోగలుగుతారు. అంటే విధిలిఖితాన్ని ముందుగా చదవగలరు, చూడగలరు. కనుకనే ఇంతటి దివ్యత్వం ఉన్న గురువులు సామాన్యుల ముఖాలను చూడగానే వారి విధి లిఖితం తెలుసుకోవటం, క్షణాలలో వారిలో నిక్షిప్తమై ఉన్న గుణాలను, భావాలను చెప్పగలగటం జరుగుతుంది. అయితే గురువులు చెప్పాలని భావిస్తేనే చెబుతారు. ఇలాంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగిన గురువుల వద్ద చేరి వారికి అనుగుణ్యమైన రీతిలో వర్తిస్తూ వారు బోధించే విషయాల్ని ఆచరించటం వల్ల గురువులు సంతసించి ఆశ్రితుల బాధల్ని, పూర్వజన్మ కర్మల్ని తొలగించి వారిని సంతోషపరుస్తారు. కర్మలను తొలగించి శుభాలను ప్రాప్తింపచేసే శివస్వరూపులే గురువులు అని పై పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేశారు. ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇది వారు రాసిన పద్యం వారు స్వానుభవంతో చెప్పినటువంటిది. అంటే కేవలం చదవటం వల్ల, వినటం వల్ల వచ్చినటువంటి జ్ఞానం కాకుండా స్వయంగా తాను అనుభవించి ఆ ప్రజ్ఞను పొంది ఉండి ఆ సాధనా మార్గంలో ఎంతో ముందుకు వెళ్ళినటువంటి స్థితిలో ఈ మహనీయుడు కొంతమంది రాగానే వారు మాట్లాడుతూ ఉన్నా, నవ్వుతూ ఉన్నా, ఏదో వారు చెప్పేవి చెబుతూ ఉన్నా ఒక్క క్షణం అవలోకించి వారి అంతరంగంలోకి వెళ్ళి, మరీ కావాలి అంటే పూర్వజన్మలలోకి వెళ్ళి వారి స్థితిగతుల్ని చెప్పగలిగిన సమర్థ సద్గురువు శ్రీ వెంకట కాళీకృష్ణులు. ఈ విషయాల్ని రుజువు, సాక్ష్యాలు లేందే ఎలా నమ్ముతాము అనుకునే ఆస్తికులకి, నాస్తికులకి కూడా ఈ సంకలనం చేసినటువంటి మిత్రులు శ్రీ ఉడతా ప్రభాకరరావు గారికి 4 జన్మలని చక్కగా టీవీ తెర మీద కనిపింపచేసిన ఒక ఫిలిం లాగా ఆయన్ని భూసమాధిలో చూపించి, మరి అవి నా జన్మలే అని నమ్మిక ఏమిటి? మళ్ళీ అక్కడ కూడా హేతువాదం వస్తుంది కదండి. అంటే ముందు ఈ జన్మలో పుట్టినప్పుడు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఆ తర్వాత బాల్యం నాడు జరిగిన సంఘటనలు, తరువాత జరిగిన సంఘటనలు, వయసులో వచ్చిన తర్వాత ఇవన్నీ తనవి తనకి తెలుస్తాయి కదా. అలాగే దానిని అనుసంధాన పరిచి ఈ 4 జన్మలు నావే అని వారికి కూడా నమ్మిక కలిగేలాగా వారి అభ్యర్థన మేరకు ఈ తండ్రి, ఈ సమర్థ సద్గురువు భూసమాధిలో వారి ధ్యానయోగ స్థితిలో ఉన్నప్పుడు చూపించారు. కనుక సమర్థ సద్గురువుల యొక్క సమర్థత, దివ్యత్వము అనేది గంభీరమైన నది లాంటిది. మనం ఎంతగా దిగుతూ ఉంటే అంత లోతుకు వెళుతుంది. ఆ దిగాలి అనేటటువంటి ఇచ్ఛ, కోరిక, ప్రయత్నం ఉన్నప్పుడే ఆ సమర్థ సద్గురువుల యొక్క దివ్యత్వం మనకి అర్థమవుతుంది అని మనం అంతరార్థంగా పాఠం చెప్పుకోవచ్చు. కళ్ళెన్నో పలికి కాలమెల్ల గడుపు మంత్రసిద్ధి లేని మాయగురులు, కళ్ళెన్నో పలికి
కాలమెల్ల గడుపు మంత్రసిద్ధిలేని మాయగురులు మాయగురుల తెలిసి మసలుట మేలురా మాయగురులందెలిసి మసలుట మేలురా కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ. మంత్రసిద్ధి ఏమాత్రం లేని కపట గురువులు కొంతమంది కేవలం మాయ మాటలతో దేహవాసంతో కళ్ళబుల్లి కబుర్లు చూతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించి మసలుకోవటం ఉత్తమం. ఎందుకంటే మంత్రసిద్ధిని పొందినటువంటి గురువులు అరుదుగా ఉంటారు. వీరిని గుర్తించటమే చాలా కష్టం. ఇందాక చెప్పినట్టుగా ఆ మహనీయుడు ఎవరు వెళ్ళినా ఒక్కసారి వచ్చినటువంటి వ్యక్తి యొక్క స్థితిగతులు పూర్వాపరాల్ని ఒక చూపుతో ఒక అవలోకనతో గమనించి, అయితే గమనించినవన్నీ కూడా మహనీయులు వ్యక్తం చెయ్యరు. ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళు నిజంగా మాకు మంత్రసిద్ధులు ఉన్నాయండి, లేకపోతే మేము ఇంత మహనీయులమండి అని వెల్లడించరు. వెల్లడించవలసిన అవసరం కూడా వారికి ఉండదు. గురుభావంతో ఎవరైనా తమ వద్దకు వస్తే తగిన సాయం చేస్తూ ఉంటారు. మంత్రానుష్టం, మంత్ర జపం అంటే మంత్రం అంటే కూడా తెలియని వారు కొంతమంది ప్రజల బలహీనతలను ఆధారం చేసుకుని గొప్ప మంత్రవేత్తలమని, తాంత్రికవేత్తలమని, సర్వసిద్ధులు పొందిన వారమని, తమని పూజిస్తే శుభాలు సుఖాలు ప్రాప్తిస్తాయని, తమ శక్తి చూపిస్తాము అని అప్పుడప్పుడు లోకంలో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఆంతరంగిక శిష్యుల చేత ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరి కలియుగం కదండి. కలి ప్రభావం నుంచి తప్పుకోవటం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఇలాంటి మాయా మర్మము, కల్లా కపటము ఇవన్నీ కూడా కలియుగంలో అంతర్భాగంగా కొంతవరకు ఉంటాయి. కాబట్టి ఈ కపట గురువులు అలా ప్రచారం చేసుకున్న నిజమైనటువంటి మహనీయులు, సిద్ధి పొందినటువంటి యోగ్యత కలిగినటువంటి సద్గురువు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారానికి నేను బంగారాన్ని, నేను బంగారాన్ని అని చాటి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే వికసించిన సంపెంగ పువ్వు నేను చెప్పవలసిన అవసరం ఉండదు. వారి పరిమళమే, దాని యొక్క పరిమళమే ఎక్కడో ఉన్నటువంటి నాగుల్ని, ఎక్కడో ఉన్నటువంటి రసాస్వాదకుల్ని దగ్గరికి పిలిపిస్తుంది. అలాగే ఇది కొంచెం విచక్షణ జ్ఞానం మనం చూపిస్తే అది నిజమైన బంగారమా లేక మాయమైన బంగారమా, రోళ్ళు గోళ్ళా అనేది మనకే తెలుస్తుంది. కనుక ఎంతో కాలం తపస్సు చేసి ఉపాసనలతో మంత్రసిద్ధులు పొందిన గురువులు ఉనికిని వారు చేసే మంచి పనులు మహత్యాల ద్వారా తెలియచేస్తారు. యోగశక్తితో శుభ ఫలితాన్ని సాధిస్తారు. తమ శిష్యులకు మంత్రోపదేశం కావించి వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతారు. ఇదే మంత్రసిద్ధి సాధించిన గురువులకు కొలమానం. అంతే తప్ప కేవలం వాగాడంబరం వల్ల, బాహ్యాడంబరం వల్ల వారిలోని దివ్యత్వం పెరగదు అన్న విషయం మనం కొంచెం గమనించుకోవటం అవసరం. మంత్రసిద్ధి లేని వాళ్ళు మాటల గారడీతో అమాయక ప్రజల్ని భ్రమింపచేసి బతుకుతూ ఉంటారు. అది ఒక రకమైన బతుకు తెరువుగా పాపం భావిస్తూ ఉంటారు. కానీ మోసం ఎంతో కాలం దాగదు కదా. ఎప్పటికైనా బయటపడి అలాంటి వారిని సమాజం దూరంగా ఉంచుతుంది. కొద్దిమంది అమాయకులు దానికి బలైనా కూడా. అందువల్ల సిద్ధి పొందని గురువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి సమాజహితమైన సందేశం ఈ పద్యంలో తెలియజేయబడింది. అంటే ఇది కేవలం పరామర్శగా భావించి అలాంటి భ్రమలో మనం చిక్కుకోకుండా ఉండాలి అని సున్నితమైనటువంటి భావాన్ని, వాస్తవ రూపంలో సమాజంలో జరుగుతున్న విషయాల్ని గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేశారు. వీరగురులందరిని
విశ్వాసమున చేర విమల విద్యలెన్నో విప్పుచుంద్రు వీర గురులందరినీ విశ్వాసమున చేర విమల విద్యలెన్నో విప్పుచుందురు వారి దైవసములు బ్రహ్మాండమున చూడ వారి దైవసములు బ్రహ్మాండమున చూడ కాళికాంబతనయ కనుము కృష్ణ కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రేష్ఠులైన వారిని విశ్వాసంతో ఆశ్రయించినప్పుడు అవసరమైన విద్యల్ని తెలియచేస్తారు. అలాంటి గురువులు దైవంతో సమానమైన వారే. వీర గురువులంటే గురువులలో శ్రేష్ఠులు అని అర్థం. వీరత్వం అంటే ఏదో కుస్తీలు పట్టేస్తాం, యుద్ధం చేస్తాం, సాములు చేస్తాం, గరిడీలు చేస్తాం, కత్తి యుద్ధం చేస్తాం, గుర్రపు స్వారీ చేస్తాం, ఈ భావం కాదు. ఇక్కడ వీరత్వము అంటే శ్రేష్ఠత్వము, దివ్యత్వము. అయితే ఈ సందర్భంలో ఒక ఉదాహరణని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి ఈ ఉడుతా ప్రభాకరరావు గారి ఉదాహరణని ఇందులో చెప్పుకుందాం. ఒకసారి ఆయన గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణని వీర గురువులంటే ఎవరు గురుదేవా అని అడిగారు. దానికి వారు నవ్వుతూ సమయం వచ్చినప్పుడు చూద్దుర్లే అన్నారు. సరే, ఆయన కూడా ఆ విషయం మర్చిపోయారు. కృష్ణాష్టమి రోజు శ్రీ గురుదేవుల జన్మదినం. ఆ కృష్ణాష్టమిని, గురుదేవుల జన్మదినాన్ని రెండింటినీ కలిపి ఒక వేడుకగా చేయటం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఒక సంవత్సరం ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అందులో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటల పోటీలు, క్రీడా విన్యాసాలు మొదలైనవి కూడా ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులు వచ్చారు. గురుదేవులు కూడా కూర్చుని ఆసక్తిగా తిలకిస్తున్నారు. కార్యక్రమంలో తరువాతి అంశం కర్రసాము. కర్రలు తగులుతాయి, అందరూ దూరంగా వెళ్ళండి అని ప్రకటించారు. కర్రసాములో నైపుణ్యం ఉన్న యువకులు ఒక్కొక్కరు వచ్చి అద్భుతంగా విన్యాసాలు చేస్తున్నారు. ఇంతలో గురుదేవులు ఆపమని సైగ చేశారు. కర్ర విన్యాసాలు చేస్తున్న ఇద్దరూ ఆగిపోయారు. గురుదేవులు వారిని దగ్గరికి పిలిచి ఏదో సాంకేతిక పదం చెప్పి ఆ విధంగా చేయమన్నారు. అది వారి వల్ల కాదు అని చెప్పారు. అక్కడ దాదాపు 10 మంది వరకు కర్రసాము వచ్చిన వాళ్ళున్నారు. సరే, గురుదేవులు లేచి నిలబడ్డారు. అందరిలో ఒకటే ఉత్కంఠ, ఏమిటో చూద్దాం, ఏమో జరుగుతుందో అన్న ఆసక్తి. గురుదేవులు లేచి నడువుని కండువాతో బిగించి పంచెను మడిచి గోచీలాగా పెట్టారు. బాగా పెరిగిన గడ్డంతో ఆ వస్త్రం కట్టిన తీరు చూస్తూ ఉంటే పరశురాముని అవతారం గుర్తొచ్చింది చాలామందికి. వారు అసలు ఏం చేయబోతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. సరే, వారు కూడా ఒక కర్ర చేతబూని కర్రసాము వచ్చిన 10 మంది కుర్రల్ని తన చుట్టూ వలయంగా నుంచోమన్నారు. చూసేవారిలో ఆదుర్దా పెరిగి ఆందోళన తారాస్థాయికి చేరింది. ఎందుకంటే గురువుగారికి పూజలు, మంత్రాలు తప్ప ఏమీ తెలియవు. మొహమాటం కోసం కర్రసాముకు దిగారని అందరూ భావిస్తున్నారు. వీరు ఒక్కరు, వారు 10 మంది. అయితే గురుదేవులు ముందే చెప్పారు, మీరు గురువునన్న విషయం నన్ను మరిచిపోండి. మీ శక్తి వంచన లేకుండా అందరూ ఒక్కసారిగా నా మీద దాడి చేయండి అని గురుదేవులు హుంకరించారు. కర్రసాములో అద్భుతమైన శత్రుదాడిలో వలయ ఛేదనం జరుగుతుంది. అప్పుడు శ్రీ కాళీకృష్ణులు అపర శివునిలా కొంత సమయం వీర విహారం చేశారు. ఈ వలయంగా ఉన్న 10 మంది కూడా అశక్తులై ఆశ్చర్యంతో గురువు యొక్క శక్తిని చూస్తూ స్థాణువులా నిలబడిపోయారు. అచేతనంలోకి వెళ్ళిపోయారు. తమ శక్తియుక్తులను కూడా మర్చిపోయారు. వారి విన్యాసం ముందు, ఆ వీర విహారం ముందు వీరు నిస్తబ్దులయ్యారు. ఎవరికీ ఏమీ కాలేదు. అప్పుడు చూశారు వారిలోని వీర గురువుని. కాసేపు సేద తీరిన తరువాత ఈ సంకలనకర్త ఇందాక చెప్పుకున్నాం కదా, ఉడుతా ప్రభాకరరావు గారిని
అడిగారు, ఏమండి మాస్టారు, వీరగురువుని చూశారా అని. ఈయన ఆశ్చర్యం నుంచి తేరుకుని ఒక్క నమస్కారం చేశారు. అంటే గురువులు అనేవాళ్ళు విద్యాబోధన జ్ఞానబోధనే కాదు, అవసరమైతే ఎవరైనా దాడి చేస్తే తిప్పికొట్టగల యుద్ధ విద్యలు కూడా నేర్చుకొని ఉండాలని ఉంటారని, అయితే అవి అవసరమైనప్పుడు మాత్రమే ఆ విద్యల గుట్టు విప్పాలి అని, అలాంటి గురువుల వద్ద విశ్వాసంతో మెలిగినప్పుడు అవసరమైన విషయాలను అట్టి విద్యలను విశదం చేస్తారు అని, సకల విద్యల సమాహారమైన వీర గురువును దేవతామూర్తిగా భావించవచ్చుననే విషయాన్ని పై పద్యంలో గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు తెలియచేశారు.